ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందులో చాలా మంది బాధలు వాళ్ళ గాథలు విన్నాను. కొంతమంది ప్రభుత్వం తప్పు చేస్తుందని, కొంతమంది నాయకులు తప్పు చేస్తున్నారని, ఇంకొంతమంది మాకు అన్యాయం జరిగిపోయింది, కారకులు ఎవరో మాకు తెలియదు అనేటువంటి మాట మాట్లాడారు. ఈ కన్ఫ్యూజన్ అన్నిటితోటి ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ అందులో నేను ఒక పాయింట్ మెన్షన్ చేసిన, నాకు అర్థమైన కాడికి ఇది ఒక ముఠా నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ భూమాఫియా ఒక ముఠా నడుస్తూ ఉంది. ఈ ముఠా పైన పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్లో. సేమ్ టైం అక్కడ బాధితులతో మాట్లాడొచ్చి వాళ్ళకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా భరోసా ఇచ్చి, అమ్మ మీ భూములు ఎక్కడికి పోవు, ప్రభుత్వంతో మేము సీరియస్ గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ భూములు మీకు ఇస్తామని ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం. తీరా ఈ కార్యక్రమం అయిపోయింది, భోజనం చేద్దామని ఇక్కడ రామాలయం దగ్గర నేను మా జానయ్య గారు అందరం కలిసిపోయాం. పోతే ఇక కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మంత్రి గారు, ఒక మహిళ అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తా ఉంది. వాళ్ళ కొడుకు అంటే ఆయన మానసికంగా వికలాంగుడైనాడు, నిలబడలేకపోతున్నాడు. ఆ చెట్టు కింద మేము భోజనం ఏర్పాటు చేసుకొని తింటుంటే, సార్ మీరు అక్కడికే వచ్చిరా సార్ అంటే అవునని చెప్పిన. సార్ నా దగ్గర ₹1,00,000 వసూలు చేశారు సార్ అని. ఎవరంటే ఆ పేరు ఇగో, ఆయన పేరు ఎవరు, ముడిగ రామయ్య అనట. ముడిగ రామయ్య అంటే ఆయన ₹1,00,000 వసూలు చేసింది సార్, మోదుగు శైలజ దగ్గర వసూలు చేసింది సార్. పాపం ఆ తల్లి ఆ కొడుకు వైద్యం చేయించుకోలేని స్థితిలో అక్కడో ఇక్కడో కాల్లో వీళ్ళో పడి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని కట్టుకుంటే ఆయన ఏం చేశారంటే, ఈ ముఠాలోని సభ్యులు మీరు రేకులు తెచ్చుకోండి, రేపు అలాట్ చేస్తున్నామని చెప్పి రేకులు ఆడేస్తే అలాట్మెంట్ పక్కకు పెడితే అధికారులు వచ్చి ఆ ఉన్నవి కూడా కొడితే ఆ రేకులు కూడా పగిలిపోయాయి. పాపం ఆ తల్లి ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, కానీ ఉంటే మాత్రం నేను గౌరవ మంత్రివర్యులకు చెప్తా ఉన్నా, ప్రత్యక్షంగా ఆమె గోస చూసిన ఆవిడ కూడా ఒక లాంటి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే సార్, ఈ ఖమ్మం జిల్లాలో ఎవరైతే బాధితుల చెరలో దిక్కినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ముఠాలు మీకు న్యాయం గుర్తుపెట్టుకోండి. ముఠాలు నా కాడ చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎవరెవరు ఎంత డబ్బులు కట్టారు ఏం కట్ట అనేటువంటి ఎవిడెన్స్లు నా దగ్గర చాలా ఉన్నాయి. చూసిన తర్వాత నేను క్లియర్ గా అనుకున్న, ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక అసాంఘిక శక్తులు ఇక్కడ ఉన్నాయి, వాటి భరతం పట్టాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినా. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా 311 మందికి పట్టాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మా అందరి కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఒక ఇల్లు కడితే సరిపోదు, సౌకర్యాల సంగతి కూడా కొంత తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ బడి ఉండాలి, ఓ పార్కు ఉండాలి, రోడ్లు ఉండాలి, మౌలిక వసతులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వాన్ని